మన జీవితాలు కూడా ఇలాగున్నాయి. దేవుడు మంచి జీవితం ఇస్తాడు, చక్కటి జీవితం, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, అంత బాగా నడుస్తుంది. సడన్గా ఏమవుతుందంటే కొంచెం లోకం వైపు వెళ్తాం. నేను ప్రార్థన చేయకపోయినా సరే పర్వాలేదు, మంచిగా వెళ్ళిపోతుంది, నేనేమి చేయకపోయినా పర్లేదు, దేవుడు చూడలేదు, దేవుడు ఏమి అంటలేదు, వాడు మంచిగా వెళ్ళిపోతుంది అనుకుంటారు. సడన్గా ఒక చోట బ్రేక్ పడుతుంది, ఇంకా అక్కడి నుంచి చాలా కష్టమైపోతుంటుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయావు, నాకు దూరం అయిపోయావు, నా సన్నిధికి రావటం మానేసావు, నాతో మాట్లాడటం మానేసావు. అందుకని తప్పుపోయిన కుమారుడికి కనెక్షన్ లేదు తండ్రితోటి, కనీసం కనుచూపు మేరలో లేడు, నష్టపోయాడు, లాసిపోయాడు. ఎంత పోయినా కానీ ఎప్పుడైతే తండ్రి గుర్తొచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడో క్షమాపణ, హల్లెలూయా, మరొక ఛాన్స్ ఇస్తున్నాడు, అనదర్ ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు, ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు, స్వీకరిస్తూ ఉన్నాడు. మరలా మొదటి స్థానమే ఇచ్చాడు, పన్నోడి స్థానం ఇవ్వలేదు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఈ రోజున జస్ట్ నమ్మటం. ఏంటంటే ఇంకా అయిపోయింది నా లైఫ్ అని నమ్మొద్దు. ఖచ్చితంగా నా దేవుడు ఇక్కడ నుంచి నా జీవితాన్ని మరలా ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది, బి ఫెయిల్ అయిపోయింది, సి ఫెయిల్ అయిపోయింది, వై ఫెయిల్ అయిపోయింది, కానీ ఇంకా జడ్ మిగిలి ఉన్నది. ఆమేన్. ఎన్ని ఫెయిల్ అయినా కానీ ఖచ్చితంగా నీ కొరకు మళ్ళా ప్రణాళికను దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. ఆమేన్.